పార్న్ ఎడిక్షన్ వలన స్పెర్మ్ క్వాలిటీ తగ్గుతుందా? ఈ క్వెషన్ చాలా మంది అబ్బాయిలకు వస్తూ ఉంటుందండి. దానికి ఆన్సర్ తెలుసుకోవడం కోసం ఈ వీడియో. నేను డాక్టర్ సృజన్ యాల్లా, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, విశాఖపట్నం. సో పార్న్ ఎడిక్షన్ వలన స్పెర్మ్ క్వాలిటీ, క్వాంటిటీ, దాని తాలూకా షేపు, సైజు, స్పీడు అన్నీ తగ్గిపోతాయా లేదా అని చాలా మంది క్వెషన్స్ అడుగుతా ఉంటారు. దీనికి ఆన్సర్ ఏంటి అంటే, పార్న్ అనేది డైరెక్ట్‌గా మీ స్పెర్మ్ క్వాలిటీని ఎఫెక్ట్ చేయకపోయినా, పార్న్ ఎడిక్షన్ వలన ఇంకొన్ని సమస్యలు మీకు ఉత్పన్నం అవ్వచ్చు. పార్న్ ఎడిక్షన్ వలన స్పెర్మ్ డైరెక్ట్‌గా అయితే పాడవ్వదు గానీ, ఆ ఎడిక్షన్ వల్ల మీకు సంతానం కలగడానికి కొన్ని ఇబ్బందులు కామన్‌గా మేము చూస్తా ఉంటాం. ఫస్ట్, రెగ్యులర్‌గా ఎజాక్యులేట్ చేసేసుకోవడం వలన ఫ్రెష్ స్పెర్మ్ ప్రొడ్యూస్ అవుతున్నప్పటికీ, దాని తాలూకు క్వాంటిటీ చాలా తక్కువ ఉంటుందండి. అంటే మీరు రియల్‌గా ట్రై చేసేటప్పుడు స్పెర్మ్ తాలూకు వాల్యూమ్ చాలా తక్కువ అవుతా ఉంటది. మీరు రెగ్యులర్‌గా ఎక్కువ సార్లు మీరు రిలీజ్ అయిపోవడం వలన. సెకండ్, ఈ పార్న్ ఎడిక్షన్ వలన చాలా మంది జెంట్స్‌కి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందువలన అంటే, అది ఫిజికల్‌గా మీకేదో పాడైపోయింది, లోపల ఏమైనా మెకానిజం పోయిందని కాదండి. సైకలాజికల్లీ మీకు హైపర్ స్టిమ్యులేట్ అయిపోయి ఉంటది మీ హెడ్. అంటే మీకు రియల్‌కి మీరు స్క్రీన్ మీద చూసేదానికి డిఫరెన్స్ మీకు చాలా స్టార్క్‌గా కనిపిచ్చి, స్క్రీన్ మీద కనిపిచ్చేది మీరు రియల్‌గా ఎక్స్‌పెక్ట్ చేయడం మొదలుపెడతారు. అదెప్పుడు జరగదండి. దానివల్ల మీకు ఎరెక్షన్ రావడం, ఎరెక్షన్ నిలబడకపోవడం, సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం, రియల్ పార్ట్నర్‌తో చాలా డిఫికల్ట్ అయ్యే అవకాశం ఉండొచ్చు.